హాయ్ అండి, నేను మీ వెంకటలక్ష్మి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం సాదా లంగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. క్రాస్ మొక్కల లంగా కాకుండా నడానికి కుచ్చులు వస్తాయి అన్నమాట అండి ఈ లంగాకి. అలాగే సారీ పెట్టికోట్ అని కూడా అంటారు. ముందుగా మనం క్లాత్ తీసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ఉంచేసుకునండి. అంటే రెండు పొరలు అనమాట ఇవి. చూసారా, ఇలా డబుల్ మడత మీద ఉంచేసుకోవచ్చు. మనం ఉంచేసుకున్నాక కోరాలు అనేవి అవతల సైడ్ వేసుకుని జాయింట్ అనేది మన సైడ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం లంగా పొడవు అనేది ఇలా ఈ విధంగా కొలుసుకుంటే సరిపోతుంది. కింద మడతకు వదిలేసుకునండి. ఇదిగో ఇక్కడ నేను ఆనమాలు పెట్టాను చూసారా, ఇది మనకి కింద లంగా మడతకు వస్తుంది. అలాగే మనం మళ్ళీ లంగా పొడవు పట్టుకుని ఈ ఆనమాల కాడ నుంచి ఇదిగోండి ఇలా ఇక్కడ నేను పట్టుకుని కొలుస్తున్నాను చూసారా, నడుము ముక్క వదిలేసి నడుము ముక్కలో కొంచెం మనం ఖర్చులోకి వెళ్ళేలా చూసుకుని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి, అసలు టేప్ పని ఉండదు, కటింగ్ రావాలి ఇవన్నీ ఏం అక్కర్లేదండి. కొంచెం మిషన్ టచ్ ఉంటే చాలు, మనం ఈ లంగా అనేది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మనకి లంగా కింద భాగం అయితే వచ్చేసింది అనమాట అండి. ఇలా కింద మడత వేసేసుకుని మనం ఇలా పక్కన పెట్టేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా అయిపోద్ది మనకి. ఇప్పుడు మనం నడుము ముక్క ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ మిగిలిన ముక్క ఉంది కదండి, మిగిలిన ముక్కని మనం కూర అనేవి అవతల సైడే ఉంచుకోవాలన్నమాట అండి. జాయింట్ అనేది మన సైడే ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. ఇలా డబుల్ మడత మీద మనం ఈ నడుము మడత అనేది కొలుసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడికైతే మనకి నడుము సరిపోద్ది అనమాట అండి. కూరకు ఉన్నదిని ఇది కూడా మనకి నడుము బెల్ట్ అయితే సరిపోద్ది. ఇప్పుడు మనకి ఎగస్ట్రా ముక్క తర్వాత తీసుకుందాము. చూసారు కదా, ఇదిగోండి పొడవు కొలుసుకుని మళ్ళీ మనం ఇలా లూజు అంటే నడుము వెడల్పు అనమాట అండి. కింద ఖర్చుకి ఉండాలి కాబట్టి ఇదిగోండి ఇంత ఎగస్ట్రా ఉంచుకుని నేను ఇక్కడ ఆనమాలు పెట్టాను చూసారు కదా, ఇలా కట్ చేసేసుకున్నామంటే మనకు నడుము బెల్ట్ కూడా వచ్చేద్దండి. ఇలా మనం 2 ముక్కలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా 2 ముక్కలు తీసుకున్నామంటే మనం నడానికి మిగతా ముక్క అతుకు పడుతుంది కదండి, ఆ ముక్క ఇందులో తీసేసుకుని మనకి ఎంత అయితే పడుతుందో అంత ముక్క ఇలా కొలుసుకునండి. ఇదిగో ఇలా కొలుసుకుని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట అండి. మనకి ఇంత ముక్క అయితే మనకి ఎక్స్ట్రా సరిపోతుంది, తీసేసుకుందాము. మిగిలింది మనకి బొందులకి కావాలి కాబట్టి సన్నగా 3 ముక్కల కింద కట్ చేసుకున్నామంటే మనకి నడుము బొందులు అనేవి తెగుతాయి అనమాట అండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం మందికి ప్రిఫర్ చేస్తుంది అనమాట. వీడియోస్ అయితే చూస్తున్నారు కానండి లైక్ చేయట్లేదు. చాలా కష్టపడి చేస్తున్నాను నేను వీడియోస్ అయితే. లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఏమన్నా ఉపయోగం అనుకుంటే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకొన్ని మనం బొందుకు కూడా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మొక్క ఉందంటే ఇక్కడికి మనకు లంగా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఈ మొక్కని వాళ్ళు కొంచెం లూజ్ ఎక్కువ కావాలి కాబట్టి జాయింట్ వేయమన్నారు అనమాట. అందుకని మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నారు. ఈ మొక్క పని అయితే ఉండదు, లంగా కటింగ్ అయితే ఇక్కడ వరకు మనకు సరిపోద్ది అనమాట అండి. ఇప్పుడు ఈ మొక్క మనం కుట్టేటప్పుడు అలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. అలాగే 2 లంగాలు అయితే ఇచ్చారండి. ఇప్పుడు మనం కుట్టేసుకుందాం, కటింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం లంగా అనేది ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ముందు మనం నడుము ముక్కను ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ నేను కుడుతున్నాను చూసారు కదా, ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట నడుము ముక్కకి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ఆ చివర ఈ చివర ఇలా సన్నగా కూర ఉంటే సింగిల్ మడత వేయచ్చండి, కూర లేదనుకుంటే ఇక్కడ డబుల్ మడత వేసుకోవాలి మనం. చూసారు కదా, ఇలా కుట్టేసుకున్నాక 2 పక్కల ఇలా సెంటర్లో ఇలా ఆనమాలు అనేది పెట్టుకోవాలన్నమాట. కట్స్ ఇలా పెట్టుకున్నామంటే మనకి కుర్చీలు అనేవి బాగా వస్తాయండి. చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడు 4 మడతల మీద కూడా ఈ సెంటర్లో మనం ఆనమాలు పెట్టుకోవాలి. ఎందుకంటే లంగా కుర్చీలు అనేవి మనకి సమానంగా పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కింద లంగా క్లాతులు కూడా తీసుకుందాము. ఇవి కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇవి పైన ఎలా అంటే 2 మడతలు ఉంటాయి కదండి, ఆ మడతలు అనేవి 2 మంచిగా కలవాలన్నమాట. ఇలా చూసుకుంటే సరిపోతుంది. అంటే మనకి క్లాత్కి పైన మడత ఉంటుంది కదండి, ఆ మడతను చూసుకున్నామంటే తెలిసిపోద్ది అనమాట లంగా క్లాత్ అనేది మనకి తిరగా మరగా. ఇలా మనం కూరాల సైడు జాయింట్ అనేది వేసుకోవాలండి.
కూరలు ఉంటాయి కదా, కూరలు అనేవి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేలా చూసుకోవాలన్నమాట. మనం నిలువుగా కట్ చేసుకున్నాం కదండి అది. ఇప్పుడు మనం దీనికి 2 జాయింట్లు ఎందుకు వస్తున్నాయంటే, మరి నేను ముక్క అతికాను కదండి, ఆ ముక్కను కూడా జాయింట్ అనేది వేసేస్తున్నాను అనమాట. ముక్క సెంటర్లోకి వచ్చేలా చూసుకున్నాం అనుకోండి, మనకి బొందు ముడేసుకునే వైపు నీట్గా ఉంటుంది అనమాట. అందుకనేసి ముక్కని నేను ముందు ఇలా జాయింట్ చేసాను మధ్యలోకి. చూసారు కదా, ఇలా జాయింట్ చేసుకుని 2 కుట్లు వేసేసుకోవాలన్నమాట ఇలా నిలువుగా. ఇప్పుడు మనం ఇందాక నడుము ముక్కకి ఎలా ఆనమాలు పెట్టుకున్నామో, ఈ లంగా క్లాత్కి కూడా ఇలా 4 భాగాల దగ్గర కూడా మనం ఆనమాలు అనేది పెట్టుకోవాలన్నమాట అండి. ఆ చివర ఈ చివర మనకి కూర అనేది వస్తుంది కదా, ఇలా మడిచి కుట్టుకుంటే సరిపోతుందండి. కూర ఉంటే సింగిల్ మడత వేసుకోండి, కూర లేకపోతే కనుక డబుల్ మడత వేసుకుని కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం నడుము ముక్కకి అతికేసుకుందామండి. చూసారు కదా, ఇదిగో ఇలా నడుము ముక్క మీద దీన్ని 2 ఇలా సమానంగా పెట్టేసుకోవాలన్నమాట. చివర ఇలా 2 కూడా మంచి వైపు మన వైపు వచ్చేలాగా పెట్టుకోవాలండి. అంటే ముందు నడుము ముక్క మంచి వైపు పైన వైపుకే రావాలి. అలాగే ఇప్పుడు మనం పెట్టుకున్న క్లాత్ కూడా మంచి వైపు పైన వైపుకే రావాలన్నమాట. ఎందుకంటే మనం నడుము ముక్క అటు నుంచి ఇటు పైకి తిప్పుతాం కాబట్టి తిరగేసి అనేది లోపలికి వెళ్తుందండి. అది చూసుకుని మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా మనం ఆనమాలు పెట్టుకున్నాం కదా, దాని దగ్గరికి ఒక ఆనమాలు చూసుకునండి, కట్స్ పెట్టుకున్న కాడికి కుచ్చులన్నీ కూడా ఇలా చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అండి. ఇక్కడ నేను పెడుతున్నాను చూసారా, మనకి ఇడిగా ఉత్తి లంగా క్లాత్కి అయితే ఇంకా కొంచెం తక్కువ కుచ్చులు వస్తాయి. దీనికైతే మనకి ఎక్స్ట్రా ముక్క అతికాం కాబట్టి కొంచెం కుచ్చులు అనేవి ఎక్కువ వస్తాయి అనమాట అండి. అది చూసుకుని మనం కుచ్చులు అనేవి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, మొత్తం కుచ్చులన్నీ చుట్టూరు పెట్టేసుకున్నాం మనం ఇప్పుడు నడుము ముక్కకి. ఇప్పుడు ఈ నడుము ముక్కని ఇలా పైన వైపుకి మడిచి కుట్టుకోవాలన్నమాట అండి. మనం ఈ కుచ్చులన్నీ కూడా గోరుతో ముందు ఇలా సాఫ్ట్గా చేసుకున్నాం అనుకోండి, ఖర్చు అనేది పైకి నీట్గా లొంగుతుంది అనమాట. అలాగే ఇలా మడిచి కుట్టుకునేటప్పుడు ఈ చివరి కూడా ఇలా గోరుతో మనం ఇలా అనుకోవాలి సాఫ్ట్గా. లేదంటే మనం ఇలా తిరిగేసి కుట్టినప్పుడు ఏమవుతుందంటే క్రాస్కి వచ్చేది చివరి అనేది ఇలా మనం గోరుతో అనుకోకపోతే సాఫ్ట్గా. చూసారు కదా, మనం అలా అనుకోవడం వల్ల ఈ ఖర్చు నీట్గా ఉంటుంది, ఈ మడత కూడా మనకి కుట్టేటప్పుడు ఇంకా క్రాస్ అనేది సాగకుండా ఉంటుంది అనమాట అండి. ఇలా పెట్టుకుని మనం ఇప్పుడు చివరికంట ఇక్కడ నేను కుడుతున్నాను చూసారు కదా, ఇలా ఈ విధంగా కుట్టుకున్నారంటే అయిపోతుంది. మీకు లంగా అనేది చాలా తేలికండి, చాలా ఈజీ కూడా, ఎవరైనా కుట్టేసుకోవచ్చు, రాదు అని అనుకోక్కర్లేదు. కొంచెం మెల్లగా అయినా మీరు స్లోగా చూసి నేర్చుకున్నారంటే ఇంచక్కా వచ్చేది అనమాట. కొత్త వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా. చూసారుగా, మనకి నడుము బెల్ట్ కూడా కుట్టేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీనిపైన 2వ కుట్టు అనేది వేసేసుకుందాము. టైలరింగ్ నేర్చుకోవాలంటే ముందు మనం ఎలా తేలికి కుడుతున్నామంటేనే మనకి బ్లౌజులు కటింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట అండి. ముందు క్రాస్ ముక్కలు లంగాలు, అలాగే చిన్నపిల్లల పొడవ జాకెట్లు ఇవన్నీ కటింగ్ అనేది నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మీకు ఇలాంటివన్నీ కుట్టాక షేప్ జాకెట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మనకు లంగా అంతా సరిపోయింది. ఇప్పుడు మడతకి ఎంత ఉందో అంత మనం ఆనమాలు పెట్టుకున్నాం కదా ఇందాక, అంతా ఇప్పుడు ఇలా చూసుకునండి, ఇలా మడతేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ చివర మనకి చిన్న మడత లోనికి ఇలా మడుచుకుని మనం ఇలా సమానం చేసుకుని కుట్టేసుకోవాలన్నమాట. ఈ మడత అనేది మీకు ఇలా సమానంగా రాకపోతే మనం ఎంతైతే తీసుకున్నామో ముందు అంతా టేప్తో కొలుసుకుని ఇలా మడతకాడ ఇలా మడతేసుకుంటూ కుట్టుకున్నామంటే క్రాస్ అనేది రాదండి. లేదంటే ఏమవుతుందంటే ఫస్ట్ మొదలెట్టిన కాడ నుంచి చివరికి వెళ్ళేటప్పటికి అలా అలా తగ్గిపోయి క్రాస్లు వచ్చేస్తాయి మడతలు వేసేటప్పుడు చాలామందికి అయితే. అలా కాకుండా మీరు ఇలా నాకైతే ఇలా సమానంగా వచ్చేద్ది. మీకు రాకపోతే ఏం చేస్తారంటే 3 అంగుళాలు అయితే మడత ఎంత అయితే మొదలు పెట్టారో అంతా కూడా కుట్టేటప్పుడు ఇలా చుట్టూరు అక్కడక్కడ టేప్తో కొలుసుకుని చిన్న టిక్కు పెట్టుకుని కుట్టుకున్నారంటే మీకు ఈ మడత అనేది అస్సలు క్రాస్ అనేది రాదనమాట. లైట్గా క్రాస్ లాగా వచ్చిందనుకోండి, మనం మడతేసే క్లాత్ అనేది పైన ఇలా కొంచెం లూజ్ ఇచ్చి కుట్టుకున్నామంటే మీకు క్రాస్ అనేది రాదు. కింద మడతండి చిన్నగా కుర్చీలాగా దగ్గరికి తోసుకోవాలన్నమాట ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని. ఇప్పుడు సైడ్ కూడా జాయింట్ అనేది వేసేసుకుందాం మనము. సైడ్ జాయింట్ కూడా అంతే అండి. ఇలా పైన మనం కట్స్ కుట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి
ఇలా పెట్టుకుని ఇలా కుట్టు మీద కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇది కూడా అంతే, మనకి ఏమైనా ఒక సైడ్ క్లాత్ హెచ్చు తగ్గు వస్తే చిన్నగా లూజ్ ఇచ్చుకుని జాయింట్ అనేది వేసుకున్నారంటే మీకు కిందకు హెచ్చు తగ్గు రాకుండా సరిపోతుందన్నమాట చివర్లో. ఇప్పుడు మనకి లంగా అంతా కుట్టుకోవడం అయిపోయిందనమాట అండి. ఇప్పుడు మనం ఇందులోకి నాడ ఎక్కించుకోవాలి కాబట్టి నాడ కూడా కుట్టేసుకుందాము. ఈ బొంద అనేది ఆ చివర ఈ చివర సన్నగా మడిసి కుట్టుకునండి. ఇలా రెండు పక్కల కూడా ఇలా సన్నగా మడతేసుకుని ఇలా లోన వైపు పెట్టుకుని ఇలా కుట్టేసుకుంటే సరిపోతుందన్నమాట అండి. ఈ బొంద అనేది మరీ సన్నగా కూడా కుట్టుకోకూడదు, ఓ మాదిరిగానే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ నడానికి కట్టుకునేటప్పుడు బిగిసిపోద్ది అనమాట అండి. అందుకనేసి సమానంగా చూసుకుని మనం కుట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.